కష్టాల కడలిలో కొట్టిమిట్టాడుతున్న వారిని కడతీర్చే దివ్యశక్తి ఆ జగన్మాత. లోక కంటకులైన దుష్టులను దూనుమాడి జీవకోటిని సంరక్షించిన దివ్య చరిత ఆమె. దేవతల దుఃఖాలను, ఆర్తిని, క్లేశాలను ఉపశమింపజేసిన లోక పావని ఆమె. సురుల పక్షాన నిలువడి అసురులతో తలపడిన మహోన్నత శక్తి ప్రదాయిని ఆమె. యోగులు ఆ శక్తిని మనసులో ధ్యానిస్తారు. మోక్షార్థులు అరిషడ్ వర్గాలను జయించి ఉపాసిస్తారు. సర్వాభరణ భూషిత పాశాంకుశధారిణి అయిన ఆ తల్లిని నామమాత్రంగా స్మరిస్తే చాలు సర్వ శుభాలు చేకూరుతాయి. సర్వాధిష్టాన సచిదానంద రూపిణి, సర్వ వేదాంత సంసిద్ధ అయిన ఆ తల్లి కరుణిస్తే చాలు జీవితాలు పరిపూర్ణమైతాయి. అందుకే ఆమె బ్రహ్మాండ జనని. త్రిమూర్తులతో సహా సకల దేవతలకు ఆమె జనయిత్రి. భీకర రూపంలో దర్శనమిచ్చిన, ప్రశాంత చిత్తంతో కనిపించిన ఆమె వరదాయిని,